సార్ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ లో ఏమన్నా ప్రాపర్టీ కొనేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్స్ ఏం ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందు ఏం ఫాలో కాకూడదో చెప్తారు, తర్వాత ఏం ఫాలో అవ్వలేదు. ఏం ఫాలో కాకూడదంటే పర్మిషన్ ఫాలో కానిది ఫ్రీ లాంచ్. సో జనరల్ గా రియల్ ఎస్టేట్ లో కొనుక్కొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో, అట్లా నేను ఇంకో మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలని నేను కొన్ని వేల మందిని ప్రాపర్టీ ఉన్న నా ప్రాపర్టీ కళ్ళల్లో ఆనందం, నా పిల్లలు, నా భర్త, అలాగే నా ప్రాపర్టీ, నా కారు అంటే ఆనందం. ఎస్పెషల్లీ సార్ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ లో ఏమన్నా ప్రాపర్టీ కొనేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్స్ ఏం ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందు ఏం ఫాలో కాకూడదో చెప్తాను, తర్వాత ఏం ఫాలో అవ్వలేదు. ఏం ఫాలో కాదో చెప్తే ఏం ఫాలో అవ్వాలనేది అర్థమైపోతుంది. ఓకే. ఏం ఫాలో కాకూడదంటే పర్మిషన్ ఫాలో కానందుకు ఫ్రీ లాంచ్ వేల కోట్లు లాస్ అయిపోతున్నారు. సో జనరల్ గా ఒక వ్యక్తి, నేను ఆల్వేస్ చెప్తాను, రియల్ ఎస్టేట్ లో మీరు కొనుక్కొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. అట్లా నేను ఇంకో మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలని చెప్తాను. ఇప్పుడు నేను కొన్ని వేల మందిని ప్రాపర్టీ ఉన్న ఇది నా ప్రాపర్టీ, కళ్ళల్లో ఆనందం, నా పిల్లలు, నా భర్త, అలాగే నా ప్రాపర్టీ, నా కారు అంటే ఆనందం. ఎస్పెషల్లీ ఇల్లు, ఏదున్నా లేకపోతే ఇల్లు ఉంటే రేపు జీతం, ఉద్యోగం పోయినా, జాబ్ పోయినా, బిజినెస్ ఇంట్లో మంచి నీళ్ళు తాగి బతికేస్తారు. ఇల్లు లేకపోతే మాత్రం ఓనర్స్ ఎట్లా మీకు టార్చర్ చేస్తారో మీకు తెలుసు. కరోనా టైంలో కూడా సీఎం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, కొద్ది టైం ఇవ్వండి అని. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కుంటున్నట్టు బేసిక్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి, ఇంపార్టెంట్. రెండోది ఆ ఏజెంట్ కొద్దిగా మంచి ఏజెంట్ పెట్టుకోండి. మీరు కొన్న ఏరియాలో గ్రిప్ ఉందా, నాలెడ్జ్ ఉందా, ఏరియా ఉందా చూసుకోండి. ఆ ఏజెంట్ కస్టమర్ రిఫరెన్సెస్ అడగండి, ఇంతకుముందు డీల్ చేసిన ఎలా ఉన్నారు, ఆర్ దే హ్యాపీ. ఇది ఒకటి. ఇద్దరు ముగ్గురు ఏజెంట్ మాట్లాడితే అందరూ కూడా ప్రాబ్లం అయితే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము చెప్తాం. రెండోది ముఖ్యంగా బిల్డర్ ని కలవాలి. చాలా మంది బిల్డర్ ని కలవరు, టైం ఉండదు. 2 crores ఇచ్చి నువ్వు కొనేస్తా ఉంటావు. 2 crores అంటే ఎంత, మీరు నేను లైఫ్ టైం కష్టపడితే వస్తుంది రాదో తెలియదు, అవునా? సో 2 crores అనేది చాలా పెద్ద అమౌంట్. ఇవన్నీ 50 లక్షలు పెద్ద అమౌంట్. సో బిల్డర్ ని కలరు, ఏజెంట్ మీద సేల్స్ సేల్స్ ద్వారా వెళ్ళండి, ఏజెంట్ ద్వారా వెళ్ళండి. మీరు 10 ప్రాపర్టీలు చూసారు, ఒకటే కొనుక్కుంటారు, ఆ ఒక్క ప్రాపర్టీ బిల్డర్ కలవండి, కలిసి 1-to-1 అపాయింట్మెంట్. మీరు వెళ్ళగానే మీరు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడు బిల్డర్. 6 ఉంటాయి, 2 రోజులు 3 రోజుల ముందు టేక్ ది అపాయింట్మెంట్. వెళ్ళి ఒక 1 hour మాట్లాడితే మనకు క్లారిటీ తెలుస్తుంది, ఆయన విజన్ ఏంటి, ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినట్టు అనేది ముఖ్యం కాదు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే దానికి లీగల్ ఒపీనియన్ కరెక్ట్ గా ఉందా, మీరు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన లీగల్ ఒపీనియన్, మీ లీగల్ ఒపీనియన్ వై షుడ్ వి బ్లేమ్ బిల్డర్ ఆర్ ఏజెంట్. నేనైతే ఏదేమైనా నేను రెస్పాన్సిబిలిటీ, నేను చెప్తాను, మీకు డాక్యుమెంట్స్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. లీగల్ ఒకటే ముందండి, అయితే డ్రాప్ ఇట్, డబ్బులు ఇవ్వడం. అట్లనే ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, మ్యూటేషన్, లింక్ డాక్యుమెంట్స్, మెయిన్ గా వెబ్సైట్ లో గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంటే గూగుల్ రివ్యూస్. ఎంప్లాయీస్ ఏమనుకుంటారు ఆ ప్రాజెక్ట్ గురించి, ఆ బిల్డర్ గురించి ఏమనుకుంటారు. కొంతమంది మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. నేను ఒక స్టేట్మెంట్ లో చెప్పాను, ప్రీ లాంచ్ డబ్బులు కట్టేంత వరకు అల్లుడిలాగా ట్రీట్మెంట్ ఇస్తారు. డబ్బులు ఒకసారి కట్టాక ఆ కోడలు గంట డాష్ డాష్. అది జరిగింది ఫ్యాక్ట్. సో నేను అన్నది ఏంటంటే ఈ డాక్యుమెంట్ చూసుకోవాలి, రివ్యూస్ చూసుకోవాలి, సైట్కి వెళ్ళాలి. సైట్కి వెళ్ళి సైట్ లో వర్క్ ఎలా జరుగుతుంది, సైట్ ఎంప్లాయీస్ కి ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారా లేదా, అట్లా దానికి మన సంబంధం. రేపు ఏదైతే వర్కర్స్ పడిపోయి ఆగిపోద్ది కదా వర్క్, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎవరు చేయించాలి. అట్లానే ఆయన కంప్లీట్ చేసిన పాస్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏ సెగ్మెంట్ లో ఆయన ప్లాట్లు అమ్మేవాడు విల్లాలు అమ్మడం కష్టం, దానికి ఉన్న టెక్నాలజీ వేరు. దీని ప్లాట్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ క్విక్ మనీ. విల్లా 5 కోట్లు అంటే 5 సంవత్సరాలు పడుతుంది ప్రాజెక్ట్. సో ఆ ఎక్స్పర్టైజ్ వేరు, ఈ ఎక్స్పర్టైజ్ వేరు. మీ దాంట్లో కూడా కంటెంట్ రైటర్ వేరు, గ్రాఫిక్ డిజైనర్, ఎడిటర్ వేరు, అందరూ వేరు వేరు, ఒకలే చేయలేరు కదా. ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేయగలుగుతారు. సో అదేవిధంగా వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే కస్టమర్స్ ని కలవండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అమ్మేశారు కదా, 80% 90% కంప్లీట్ అయింది, యూ షుడ్ చెక్ అవుట్. అగ్రిమెంట్ లో ఇచ్చినవి ఈయన ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇవ్వట్లేదు, ఇవన్నీ ఒకటైతే. గవర్నమెంట్ పర్మిషన్స్, రేరా బిల్డర్ కి రేరా వేరు, ప్రాజెక్ట్ రేరా వేరు. ప్రాజెక్ట్ రేరా మారుతుంటది, బిల్డర్ రేరా 5 సంవత్సరాల దాకా ఒకటే ఉంటుంది. అదేవిధంగా డిటిసిపి, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. రేరా అన్నిటికీ ఉండాలి, ఈ మూడిట్లో ఒకటి ఉండాలి.
చెక్ చేసుకోండి. ఈయన మీద ఎఫ్ఐఆర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? కొన్ని బిల్డర్స్ 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి 10, 15, 20 సంవత్సరాల దాకా ఇవ్వకుండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ లోనే, ఎక్కడో కాదు. సో ఇవి చెక్ చేసి మీరు ఇచ్చే డబ్బు ఇప్పుడు బంగారంలో ప్రతి కణం చాలా వాల్యూడ్, మన లైఫ్ లో ప్రతి క్షణం చాలా వాల్యూడ్. అదే మీరు రూపాయి కూడా అంతే కదా, ఫ్రీగా రాదు. రూపాయి మీద శ్వేతాన రామేశ్వరం రాసి ఉండదు, రూపాయి. సో ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా బ్రోకర్ చాలా మంది 1% ఇవ్వాలి 2% ఆలోచిస్తారు. మీరు 1% కోసం మీ 99% స్టేక్ లో ఉంటుంది. బ్రోకర్ అనేవాడు అందరూ ఎవడో బిల్డర్ కానీ బ్రోకర్ కానీ అందరూ చెడ్డలు, ఒకరిద్దరు ఉంటారు. ఆ ఒకరిద్దరు మిగతా 98 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. యూ హెవ్ టు చూస్, పిక్ అండ్ చూస్, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు. దాన్ని బట్టి మీకు సరైన ప్రాపర్టీ. అందుకని నేను ఏజెంట్, ఎందుకంటే మీకు టైం ఉండదు, అవగాహన ఉండదు. మీరు 10 ప్రాపర్టీలు కొంటే మీరు ఎవరైనా ఏజెంట్ అక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం కొంటే డెఫినెట్ గా గో త్రూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అట్లీస్ట్ విత్ 10 years హు హ్యాస్ ఎ ట్రాక్ రికార్డ్. అదేవిధంగా బిల్డర్ కూడా కొత్త బిల్డర్ ఆలోచించండి. ప్రీ లాంచ్ అయితే దయచేసి కొనొద్దు. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు పర్మిషన్ లీగల్ లో లాయర్ పెట్టుకుంటే ఈసీ లీగల్ ఒపీనియన్ కంపల్సరీ. లీగల్ ఒపీనియన్ లాయర్ చెప్తారు కొనుక్కోవాలి, ఏ కాంప్రమైజ్ అవ్వచ్చు, ఏ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us, విల్ హెల్ప్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీకు కూడా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నా, లేక మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా, మీకు గవర్నమెంట్ పర్మిషన్స్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.